కొమ్మలో రెమ్మలో శాస్త్రం తెలిసిన ఆయన చెప్పాడు. తీసుకొచ్చి కట్టాం. వాటిని తీసి పారేస్తే వాటితో పాటే మేము బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళండి. నా చెల్లిని గాలి ధూళి అని నిందలు వేసిన మీరందరూ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మీలాంటి వాళ్ళుంటేనే మా మర్యాద మంట కలిసిపోతుంది. ఈ కోట పరువు చెడిపోతుంది. వెంటనే ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆవేశపడకు. దానికి అవకాశం దొరికింది అనగలుగుతుంది. మన ప్రేమ ఆపేక్షలు దానికి అర్థం కావు. బలహీనత మీద దాడి చేయటం దానికి అలవాటే కదా. దాడి దండయాత్ర నాకెందుకు మంగా? నీ మాట ప్రకారం ఆ సిద్ధాంతిని పిలిపించు, జరపాల్సిన తంతు జరిపించు. ఇంకా ఆత్మ నుంచి ఏ ప్రమాదం లేదని నిర్ధారణ చేయించు. అప్పుడే నేనే నా చేతులతో ఆ కొమ్మల్ని తీసి పారేస్తాను. సరేనా? పదహంస, మనం మన రూమ్కి వెళ్దాం. రా. చూసారా అమ్మమ్మగారు, స్వర్ణ ఆత్మకు శాంతి లేకుండా వాళ్ళు ఎంతెంత మాటలంటున్నారో. కాలం సీత మనకి వ్యతిరేకంగా నడుస్తుంది. ఇప్పుడు మనం మౌనం పాటించడం అవసరం. లేకపోతే అది యాగి చేస్తుంది. మనం పలచనైపోతాం. నిజానిజాలు సిద్ధాంతి తెలుస్తాడు. ఎంత నాటకం ఆడతావే నువ్వు? బాగా రాయాలా? బావతో రాయించుకుంటావా? నీకోసమే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఆయనిచ్చిన రక్షలు మంచం చుట్టూ ఉన్నాయి. ఆయన చెప్పినట్టుగా గుమ్మానికి జిల్లెడు మండలు కట్టాం. ఇంకెందుకే నువ్వు భయపడి నన్ను భయపెడతావు? సాంబ్రాణి ధూపం కూడా వేశాను. ఇంక నువ్వు ధైర్యంగా ఉండు. అది పెట్టిన టార్చర్ అలాంటిది. నువ్వు అనుభవించావుగా. సీసాలో అది బంధనం అయ్యేదాకా నా మనసుకు మాత్రం శాంతి ఉండదు. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. సరే ఉందాంలే కాని రేపు 10ంటికి 24 గంటలు పూర్తవుతాయి. ఈలోగా ఆ చచ్చిన స్వర్ణకి ఇష్టమైన వాళ్ళెవరో తేల్చి వాళ్ళ నా భూత వైద్యుడి దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఎలా? ఎవరిని తీసుకెళ్దాం? ఎవరో రాక్షసుకి ఇష్టమైన వాళ్ళు. స్వర్ణకి అందరికంటే సీత అంటే చాలా ఇష్టం. ఆహా, సీత జోలికి పోవడం అంటే తెలిసి తెలిసి మండుతున్న కుంపట్లో చెయ్యి పెట్టడమే. ఇలా అందరికీ అన్ని గుళ్ళలు ఉంటే మరి 10 గంటల్లోపు మన పని ఎలా అవుతుంది? రహస్యంగా పెద్దవాడిని ఎత్తుకెళ్దామా? ఏంటి పెద్దావిడ్నా? ఉట్టికెగరిని వాళ్ళు స్వర్గానికి ఎగిరారంట. పరిగ జోలికి వెళ్ళడానికే భయపడి చస్తున్నాం. పంట బస్తానెలా లేపుతామే? అదేం పసిపిల్ల కాదు, పిఠాపురం మంగమ్మ. కాళ్ళు కదపలేకపోయినా ఆవలించే వాళ్ల పేగులు లెక్క పెడుతుంది. దానికి అనుమానం వచ్చిందనుకో కోట చుట్టూ దేకిస్తుంది. మరేం చేద్దాం? ఇలా అయితే వేస్ట్, మన వల్ల కాదు. అమ్మమ్మ, ఎస్, నిజంగా స్వర్ణకి ఎవరంటే ప్రాణమో ప్రేమో, ఎవరి కోసం అది పడి చేస్తుందో, ఎవరి కోసం అది రాజీకొస్తుందో, ఎవరిని అడ్డు పెడితే తోక ముడుస్తుందో వాణ్ణి వదిలేసి అనవసరంగా వీళ్ళందరి గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకున్నాం. ఎవరి గురించే నువ్వనేది? చిన్ని కృష్ణుడి గురించి. అదే మహోన్నత్. అవునే,
కరెక్ట్, 100% కరెక్ట్. మహోన్నతే రైట్. మంత్రం 100% పనిచేస్తుంది. వాణ్ణి పట్టుకెళ్తే దాన్ని సీసాలోకి ఖచ్చితంగా దించి మూతేస్తాడు. ఎలా పట్టుకెళ్లాలో దానికి తగ్గ పథకం ఏంటో నాకు వదిలేయ్. హలో. హలో, ఎవరు? రఘురామేనా? అవునండి. మీరెవరు? డాక్టర్ శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏంటిది? తన బాధలో తనుండొచ్చు, కానీ మీరు బాధ్యత తీసుకోకపోతే ఎలా? ఏంటండి? ఏంటంటారేంటి? వారం వారం సీతకి చెకప్ అవసరం అన్నాను కదా. తను హాస్పిటల్కి వచ్చి 3 వారాలయ్యింది. తొలిచూలు కాన్పు. ఇలా అయితే ఎలా? 3 వారాలైందా? సారీ డాక్టర్, నాకు తెలీదు. హస్బెండ్ గా మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? రేపేదైనా ఇబ్బంది అయితే మేం వైద్యం సరిగా చేయలేదంటారు. తనేదన్నా అశ్రద్ధ చేస్తే యూ హ్యావ్ టు టేక్ కేర్. వెంటనే సీతను తీసుకుని హాస్పిటల్కి వచ్చేయండి. అలాగే డాక్టర్. దేవుడా, అంతకుముందు సీతతో వెళ్లడం వల్ల ఆ డాక్టర్ వాయిస్ ని మేనేజ్ చేయగలిగాను. లోపల సీత గదిలో ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. సీత, త్వరగా రెడీ అవ్వు. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. సడన్ గా హాస్పిటల్కి ఏంటి? ఎందుకు? నీ నెగ్లిజెన్సీ నాకు చివాట్లు పెట్టించింది. మీరు శ్రద్ధ తీసుకోపోతే ఎలా అని డాక్టర్ నన్ను తిట్టింది. ఏంటి? నిన్ను డాక్టర్ తిట్టిందా? అవును. నువ్వు చెకప్ చేయించుకొని 3 వారాలైతే తిట్టరా? అసలు ఆవిడ నీకు ఫోన్ చేయడం ఏంటి? ఎవరికి ఫోన్ చేస్తే ఏంటి? తను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఫోన్ ఎవరికి చేసిందనేది ముఖ్యం కాదు, హాస్పిటల్కి బయలుదేరడం ముఖ్యం. నువ్వు త్వరగా రెడీ అవ్వు. అవుతాలే గాని ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. దేనికి? ముందు ఇవ్వు రఘురామ్, ఇవ్వు. ముందు తయారవ్వంటే ఫోన్ చూస్తావేంటి? ఈ నంబర్ ఎవరిది? నేనేం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? తయారవుతాను రఘు, ముందు చెప్పు. ఈ నంబర్ ఎవరిది? డాక్టర్ గారి నంబర్ అది. ఆవిడ నంబర్ ఇది కాదే. మార్చిందేమో. ఇప్పుడు ఆ విషయం అవసరమా? బయలుదేరదాం పద. సరే వెళ్దాం. ఒక 2 నిమిషాలు వస్తాను. Currently switched off. Please try again later. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుందేంటి? దీనికేదో అనుమానం వచ్చినట్టుంది. ఈ దెయ్యం బయటికెళ్ళాకే ఏ పనైనా. ఈలోపు ముసలాళ్ళ సంగతి చూద్దాం. ఇక ఈ సిమ్తో పనిలేదు. నా సిమ్ నాదే. నెక్స్ట్ ఆ ముసలాళ్ల సంగతి చూడాలి. అమ్మమ్మ గారు, నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. మార్కెట్కి ఎందుకు? చాలా సరుకులు అవసరమున్నాయట. మాస్టర్ చెప్పాడు. అలాగే పర్సనల్గా మనకు కావలసినవన్నీ కూడా తీసుకొద్దామని. హంస, ఏంటి ఎప్పుడూ లేంది కొత్తగా నువ్వు సరుకులకు వెళ్ళడం ఏంటి? తప్పేముందక్కా? చెల్లెలు పోయిన బాధలో నువ్వున్నావు. పైగా నెలలు నిండిందానివి. ఈ టైంలో నువ్వేం వెళ్తావు చెప్పు?
నేనేం పరాయదాన్ని కాదుగా, మనవరాలిని అయ్యానుగా. మనవరాలు అయితే అవ్వచ్చు, కానీ నువ్వెళ్ళి సరుకులు తేవాల్సిన అవసరం లేదు. అయినా మాస్టర్కి బుద్ధి లేదు, నీకు సరుకుల గురించి చెప్పడమేంటి? ఏది అతనిచ్చిన లిస్టులా ఇవ్వు. సీత, ఇప్పుడేమైంది? అతనిస్తే ఇది తెస్తేనే అరిగిపోతుందా, అలసిపోతుందా? దేనివ్వు. ఎందుకమ్మమ్మ గారు, మన పనులు తను చేయడం ఎందుకు? మనా నీగాది చేస్తానంది. అవసరం లేదు. తెస్తే తప్పేంటి? హంస వద్దంటుందిగా, వాదనెందుకు? అంత సరుకులు అర్జెంట్ అయితే మేం వెళ్ళి తెస్తాం. ఇంకే ఆ లిస్టు సంచి వాళ్ళకి ఇచ్చేయి. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చారు. ఇవ్వమ్మా. సీత, ఇక్కడేం చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కదా. హాస్పిటల్కి ఎందుకురా? 3 వారాలైంది నాన్నమ్మ చెకప్ చేయించి. అందుకే డాక్టర్ ఫోన్ చేసి మీకన్నా బాధ్యత లేదా అని అరిచింది. తయారవు వెళ్దామంటే 5 నిమిషాల్లో రెడీ అవుతానని చెప్పి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టింది. రఘు, నేనేం మీటింగ్ పెట్టలేదు. నేను డాక్టర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసావా? ఎందుకు? నేను అబద్ధం చెప్తానా? అది కాదు రఘు, లాస్ట్ టైం రిపోర్ట్స్ తీసుకురావాలా వద్దా అని అడగడానికి. మరి తీసుకెళ్ళాలి కదమ్మా. మరి డాక్టర్ ఏమంది? ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంది. ఏదో బిజీలో ఉన్నట్టున్నారు. ఆవిడ మాట్లాడాకే బయలుదేరదామని ఆగాను. వెళ్ళరా, ఇప్పుడెలా? ఆగడం ఎందుకు సీత? రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెళ్దాం. ఎందుకంత తొందర రఘు? ఇంకోసారి తిట్లెందుకు తినడం అని. వెళ్ళడానికి వెనక ముందెందుకే? ఇప్పటికే 3 వారాలు దాడుతుంది కదా, త్వరగా వెళ్ళండమ్మా. వెళ్ళు సీత. పద సీత, టైం అవుతుంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈలోగా మేం వెళ్ళి సరుకులు తీసుకొచ్చేస్తాం పిన్ని గారు. అలాగే. ఏమండి, వెళ్దాం పదండి. ఇంకా ఎంతసేపు? అవతల టైం అవుతోంది. తొందరగా పని ముగించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఒక్కొక్కళ్ళని బయటకు పంపుతున్నాను. సరే సరే, త్వరగా కానివ్వు. కానివ్వడం సరే, వాణ్ణి తీసుకెళ్లడం ఎలా? ఏదో ఏర్పాట్లు చేస్తానన్నావుగా, చేసావా? అన్ని ఏర్పాట్లు చేసుంచాను. నువ్వు ఒకసారి నా రూమ్కి రా. రూమ్ కా? ఎందుకు? ముందురా, వస్తే అన్నీ నీకే తెలుస్తాయి. ఏం ఏర్పాటు చేసావమ్మా? పూల బుట్ట. దాంతో ఏం చేయాలి? పిల్లాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశానని ఆ బుట్ట చూపించి అదిగో అంటావేంటి? హంస, కాస్త బుర్ర పెట్టి విను చెప్తా. స్ట్రెయిట్ గా వాణ్ణి మనం ఎత్తుకెళ్తే ఎవరు చూసినా మన ప్రయాణానికి బ్రేకులు పడతాయి. అమ్మవారికి పూలాభిషేకం అని ఈ పూల బుట్టతో బిల్డప్ ఇవ్వు. పూల కింద బుజ్జిగాణ్ణి పెట్టు, అవతలకి తరలించు. అమ్మమ్మా, సూపర్ ఐడియా. నేనెప్పుడూ సూపరే. కానీ నువ్వు కాస్త స్పీడప్ చేయి. అమ్మమ్మా, ఆల్రెడీ పంతుల భార్యని పంపించేశా. సీతని రఘురాం తీసుకెళ్లేలా చేశా. ఇంకా ముసలాళ్ల కళ్ళల్లో కారం కొట్టి వెళ్లిపోవడమే. ఆ పనేదో త్వరగా కానిచ్చిరా. నేను బయట వెయిట్ చేస్తుంటాను. సరే,
ఓకే అమ్మమ్మా, నేను 5 minutes లో వచ్చేస్తాను. ఓకే. ముందా పిల్లాడు ఎక్కడున్నాడో చూడు. ఉమ్. వెళ్ళు. యో అయ్యయ్యో, బాబు ఏడుస్తున్నాడు. ఆకలేస్తున్నట్టుంది తాతయ్య గారు. పాలకు ఏడుస్తున్నట్టున్నాడు. నేను తీసుకెళ్లి పాలు పట్టించి తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఏడవక నాన్న. అయ్యో, ఆకలేస్తుందా? అయ్యయ్యో, ఊరుకో నాన్న, ఊరుకో నాన్న, ఊరుకోరా. ఏం కాదు నాన్న, ఏడవకరా. ఏం కాదు, ఓకే. సారీ నాన్న. నువ్వు నా కోసం చిన్న హెల్ప్ చేయాలరా. నీకేం కాదు, ఓకేనా? అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం, సరేనా? ఈ అమ్మని క్షమిస్తావు కదా? గుడ్ గుడ్ గుడ్. నీకేం కాదు నాన్న, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను, ఓకేనా? ఏడవకు, ఊరుకో ఊరుకో. కూర్చో. అమ్మయ్యా, పాలు తాగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సారీ నాన్న, నా కోసం చిన్న హెల్ప్ చెయ్యే. నీకేం కాదు, సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేస్తాను. ధైర్యంగా ఉండు, ఓకే? సాకేత్, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కష్టపడి పెంచింది ఇలా చుట్టానికేనా? ఇల్లు వాకిలి పట్టకుండా ఇలా తాగుల్లో మునిగిపోతే ఎలారా? నా బాధ నీకు తెలియదు గ్రాని. నీ బాధ నాకు తెలీదా? అలా ఎలా అనుకున్నావు? నీ గురించి గ్రానికి తెలియదంటే ఇంకేమైనా ఉందా? నాన్న, తాగితే బాధ తొలగిపోదురా, మనసు విరిగిపోదు, రక్తం విరుగుతుంది, ఆరోగ్యం చెడిపోతుందిరా. మనోధైర్యంతో మన బాధను మనమే తొలగించుకోవాలి గాని వ్యసనానికి తలుంచితే ఎలారా? సాకేత్, తన తొందరపాటు నిర్ణయానికి మనమేం చేయగలంరా? శత విధాలుగా నీ కాపురాన్ని చక్కదిద్దాలనే మేం ప్రయత్నం చేశాం. కానీ విధి ఇలా చేసింది. రై, నువ్వు తాగుడుకు బానిసైపోతే తను మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పు? మర్చిపోయే ప్రయత్నం చేయాలరా. ఇలా నీ దారి నువ్వు ఎంచుకొని వాడికి కూడా నీ ప్రేమను దూరం చేస్తావా? మరచిపోలేకపోతున్నాను. ఏం చేయను? ఏం చేయటం ఏమిట్రా? నాకు మాత్రం అదంటే ప్రేమ లేదా?
మేము మాత్రం దాన్నంత తేలిగ్గా మర్చిపోగలమా? ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నాం.